వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్లో ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు. సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న ఇంటర్నెట్ వాళ్ళ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ అందులో ఉంటుంది. చాలాసార్లు మాకు కూడా ఇప్పుడు దొరకపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా చాకచక్యంగా సిసిఎస్ టీమ్ బలవంతులు అన్వర్ పాషా అండ్ వీళ్ళ టీం అంతా కూడా కలిపి మనకు ఎస్సి చెన్నై గౌడ్, జయవర్ధన్, శివకుమార్, పిసిఎస్ కృష్ణారెడ్డి, అంజప్ప, రామకృష్ణ, రాఘవేంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కష్టపడి దాన్ని ఆల్మోస్ట్ 1.5 month వరకు ఛేదించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 కేసెస్ మనకి వికారాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2.5 తులాస్ ఒక చైన్ ఉంది. బొమ్మరాజ్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా 2.5 తులాల ఒక చైన్ ఉంది. అండ్ కులకచర్లలో అటెంప్ట్ చేసి విఫలమవడం జరిగింది. జహీరాబాద్లో కూడా ఇతను చేయడం జరిగింది. అండ్ సదాశివపేట ఏరియాలో కూడా ఇతను ఇట్లానే చైన్ స్నాచింగ్ ఒకటి 4 తులాస్ ఒకటి 3.5 తులాస్ మొత్తం మనం చూస్తే ఇది ఒక 7,80,000 రూపీస్ వర్త్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అదే కాకుండా వాళ్ళ ప్రదేశం నుంచి 2 ఈ పెప్పర్ స్ప్రేస్ అండ్ ఈ వేట పడవలు కూడా అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా వీళ్ళ పైకి అటాక్ వచ్చినప్పుడు ఈ పెప్పర్ స్ప్రేస్ ఇదే కాకుండా వేట పడవలతో కూడా వీళ్ళు దాడి చేసేదానికి కూడా వేట పడవలు పెట్టుకోవడం. సో ఇట్లా వీళ్ళు ఏ టైంలో చేస్తారు యూజువల్గా మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 4 o'clock లోపల అప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ 12 వరకు 11 వరకు ఎక్కడన్నా ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోట ఆడవారు ఉంటారు. సో ఈవినింగ్ 4 తర్వాత కూడా మళ్ళీ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో ఉంటే వీళ్ళు ఎక్కడైనా దొరికిపోతున్న ఉద్దేశంతో వీళ్ళు ఆ టైమ్ ఆఫ్ ది డే అంటే 12 PM to 4 PM మధ్యలో చూసుకొని ఎక్కడన్నా ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ చైన్ అంటే పుస్తల తాడు ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చేయడం జరిగింది. సో దాదాపు వీళ్ళు 3 రాష్ట్రాలు అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు తెలంగాణలో మొత్తం 150 కేసుల్లో ఇతను అక్యూజ్డ్గా ఉన్నారు.